ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఇప్పుడు చూపించేది హెల్దీ డ్రింక్ అండి. ఈ సబ్జా గింజలు చూడండి నానబెట్టుకుని ఉన్నాయి. 1 అవర్ 2 అవర్ ముందు పెట్టేసుకుంటే ఇలా అవుతాయి. ఇది వాటర్ అండి, ఈ గ్లాస్లో ఉండదు వాటరు. ఇవి మిరియాలండి. ఇవి చూసారా, మీకు గుర్తే ఉంటాయి. ఒకసారి చూడండి. ఇవి స్ట్రాంగ్ బిళ్ళలు అంటారు, షాప్లో దొరుకుతాయి. పిల్లలు చిన్నప్పుడు బాగా ఇష్టంగా చీకేవాళ్ళు. ఈ తిన్నాక వాటర్ తాగితే చల్లగా కూల్గా ఉండేది. చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. గుర్తుకి నేను ఎప్పుడు మా అబ్బాయికి కూడా ఇవి పెడతా ఉంటా. దాంట్లోకి నిమ్మకాయ అండి, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీంట్లో కొంచెం ఒక 4 వేసుకుందాం. 4 వేసుకుంటే సరిపోతాయండి. 4 వేసుకుని దంచుకుందాం. మెత్తగా పౌడర్ లాగా దంచేసుకుని దాంట్లో 2-3 మిరియాలు, కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ వస్తుందండి మిరియాలు వేస్తే. ఇదిగో చూడండి, ఒక 5 వేస్తున్న మిరియాలు. చూడండి, ఇదిగో దంచేసాను. మెత్తగా పౌడర్ లాగా అయిపోయినాయి ఆ బిళ్ళలు. ఇప్పుడు దీన్ని మనం ఈ వాటర్లో కలుపుకుందాం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా వచ్చేసింది పౌడర్ లాగా. మిరియాలు ఈ స్ట్రాంగ్ బిళ్ళలు వేసి దంచాను నేను. ఇప్పుడు ఈ వాటర్లో దీనికి సరిపడా కలుపుదాము. కొంచెం సబ్జా గింజలు కలుపుదామండి, దీనికి సరిపడా, ఈ గ్లాసు సరిపడా. తర్వాత నిమ్మకాయ, చూడండి నిమ్మకాయ పిండుతున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు భలే ఉంటుంది, తాగటానికి సోడా లాగా అనిపిస్తుంది. కూల్ డ్రింక్ల కన్నా కూడా స్పెషల్గా మన ఇంట్లో చేసుకుని తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో. ఇది కూలింగ్ వాటర్ కాదండి, మామూలు నార్మల్ వాటర్లో చేస్తున్నాను. ఇష్టం ఉంటే కూల్గా కూడా చేసుకోవచ్చు. అట్లా సమ్మర్ కదండి, చాలా వేడికి మనం ఒంట్లో వేడి తగ్గిపోద్ది, చల్లగా ఉంటుంది తాగితే. చాలా టేస్ట్ ఉంటుందండి, భలే ఉంటుంది. తాగి చూడండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నేను తాగేది చెప్తాను. చూడండి ఎలా వచ్చిందో. అసలు ఈ షర్బత్ అంటే నమ్మరు మీరు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేము చాలా ఈజీగా తయారు చేసుకుని తాగేవాళ్ళం. అందుకని మీకు అందరికి కూడా తెలుస్తుందని నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి చూడండి, ఇవి ఇలా ఉంటాయి, ఈ షాప్లో దొరుకుతాయి. ఒకసారి తెచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.